సో, కార్తీక్ అన్న చేపల పులుసు చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో, ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి అక్కడ పెట్టారనమాట. సో, చేపల పులుసు చేసే ఆహ్, కొంతమంది చేపల చట్టి అంటారు. కొంతమంది కడాయి అంటారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో, ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకున్నారు. చేపలు కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. సో, ఫిష్ చేపలొచ్చేసి ఆల్మోస్ట్ 3 కేజీస్ ఉన్నాయి. సో, ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ కొంచెం నాన్ వెజ్‌కి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. సో, ఆయిల్ వేసేసి లవంగాలు, చెక్క, జీలకర్ర కొంచెం ఎక్కువేయాలి అని చెప్తున్నారనమాట అన్న. సో, జీలకర్ర కొంచెం ఎక్కువేస్తే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. చేపల పులుసులో జీలకర్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు చూపిస్తూ. సో, ఇవి ఆయిల్ వేడవ్వగానే ఈ చెక్క, లవంగ, జీలకర్ర వేశారు. జీలకర్ర వేసిన వెంటనే ఆనియన్స్ వేస్తున్నారనమాట. ఫస్ట్ కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు. కొంతమంది ఆనియన్ వేస్తారు. అన్న చెప్పిన రీజన్ ఏంటంటే ముందు ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అని చెప్పారు. సో, ఇది అన్న స్టైల్ అనమాట. అన్న వాళ్ళు మార్కాపురం సైడ్ అనమాట. సో, అటు సైడ్ వాళ్ళు ఇలా చేసుకుంటారంట. ఒక్కొక్క ఏరియాలో ఒక ఇంట్లోనే ఒకరు ఒకలాగా కుక్ చేయరు. సో, ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్కలాగా కుక్ చేస్తారు కదా! సో, ఇక్కడొచ్చేసి ముందు అన్న ఆనియన్స్ వేసుకున్నారు. సో, జనరల్లీ అన్న నాన్ వెజ్ చాలా బాగా చేస్తారు. వెజ్‌లో కూడా కాలీఫ్లవర్ కర్రీ బాగా చేస్తారు. ఈసారి అన్న కాలీఫ్లవర్ కర్రీ చేసినప్పుడు పక్కా రికార్డ్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో, ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ గరం మసాలాలు వేసుకున్న తర్వాత చెక్క, లవంగ, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చారనమాట. ఎంతసేపు ఆనియన్ కుక్ అవ్వాలని చెప్తున్నారనమాట. మినిమం 2-3 మినిట్స్ ఆనియన్ కుక్ అవ్వాలి. లేకపోతే ఫ్లేవర్స్ అన్నీ తెలీదు. సో, అని చెప్పి చెప్తున్నారు. సో, అది గ్యాస్ కొంచెం పెద్దది కాబట్టి మంట అనేది మోడరేట్‌గా ఉంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. లేదంటే ఆనియన్స్ మాడిపోతే టేస్ట్ మరి ఓవర్ కుక్ అయినా కూడా టేస్ట్ మంచిగా ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సో, మంట అన్ని వైపులు టచ్ అయ్యేటట్లు ఈక్వల్‌గా పెట్టుకున్నారు. సో, కుక్ చేసే విషయంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని నాకు ఈ మధ్య అర్థమైంది. సో, ఆనియన్ కొంచెం వేగగానే వెంటనే పచ్చిమిర్చి వేశారనమాట. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తారు. జనరల్లీ అన్నే వాయిస్ ఓవర్ ఇచ్చారు. కాకపోతే చాలా డిస్టర్బెన్స్‌గా పిల్లలు గోలగోల, పక్కన టీవీ సౌండ్స్ కొంచెం గందరగోళంగా ఉన్నది. సో, అందుకని అది పోస్ట్ చేయలేదు. అందుకే నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ వచ్చింది. సో, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి. సో, దాంతోపాటు ఆటోమేటిక్‌గా ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. సో, ఆనియన్స్‌ని ముందే ఎక్కువసేపు ఫ్రై చేయొద్దని చెప్పి చెప్తున్నారు. సో, ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అని చెప్పారు. సో, అప్పుడే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేశారనమాట. సో, అవి కొంచెం ఫ్రై అవ్వని అన్నీ మసాలాలు, కారం అన్నీ, ఉప్పు అన్నీ. తర్వాత చింతపండు వేశారు. చింతపండు గుజ్జు పోసి తర్వాత టమాటా పీసులు వేశారు. జనరల్లీ నేను టమాటా పీసులు వేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత చింతపండు గుజ్జు పోస్తాను. కానీ అన్న రివర్స్‌లో చేశారు. సో, ఇలా చేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పారు. సో, చూద్దాం ఎవరి టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి అన్ని టేస్టులు ట్రై చేయాలి కదా! సో, టేస్ట్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. మేము తినేసాము. ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కాబట్టి. సో, ఇది డిసెంబర్ 31 రోజు కుక్ చేసుకున్న వీడియో అనమాట. సో, మళ్ళీ మంట ఇప్పుడు కొంచెం పెద్దది పెడుతున్నారు. సో, ఈ చింతపండు గుజ్జు టమాటా ముక్కలకు పెట్టి ఒక మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. బావుంటుంది అని అన్నారు. ఈ టైంలో మేము కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో, అన్నకు కూడా ఇస్తుంటే వద్దు అని చెప్పారు. కర్రీ ఫ్లేవర్ తోటి ఏమంటారు ఎంజాయ్ చేస్తూ చేయాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ చేయండి మీరు అని చెప్పారు. సో, మేము కాఫీ తాగాం కాబట్టి మేము ఎవరం టేస్ట్ చేయలేదు. సో, టమాటాలో నుండి ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు
బెండకాయ ముక్కలు కొన్ని కట్ చేసి వేశారనమాట. దానివల్ల నేనైతే ఇదే ఫస్ట్ టైం బెండకాయ ముక్కలు వేసింది తినడం. కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. బెండకాయ అంటే మనకి జనరల్‌గా చేపలు కొంచెం నీచు వాసన వస్తున్నట్లు కొంచెం తినాలి అని అనిపించదు చాలామందికి. బట్ నేను తింటానులెండి. అలా ఏం రాలేదు. చాలా బాగొచ్చింది. సో, ఆ టమాటాలు మరీ మ్యాష్ అవ్వనివ్వలేదు. అలాగని మరీ టమాటా ముక్కల్లాగా కూడా లేవనమాట. మోడరేట్‌గా 50-60% కుక్ అయితే సరిపోతుందని చెప్పారు. ఇంకా బెండకాయ ముక్కలు వేసేసారనమాట. కొన్ని సార్లు నేను పక్కకెళ్ళేసి వచ్చినప్పుడు వీడియో మిస్ అయింది. సో, ముక్కలు వేసిన ఒక 2 మినిట్స్ గ్యాప్‌లోనే ఫిషెస్ అన్నీ దాని మీద ఆర్డర్‌గా పెట్టేశారనమాట. సో, ఒక 5-6 పీసెస్ ఆర్ 6-7 పీసెస్ తీసి మ్యారినేట్ చేసి ఫిష్ ఫ్రైకి పక్కన పెట్టారనమాట. ఈ ఫిషెస్ అన్నీ దీంట్లో ఇంకా మీకు తెలిసిన విషయమే, దాంట్లో ఇంకా ఏం పెట్టకూడదనమాట. గరిట ఏం పెట్టకుండా కదిలించకుండా చేయాలి. సో, అన్నీ ఆర్డర్‌గా బాండిల్ మొత్తం వచ్చేటట్లు పేర్చి పెట్టారనమాట. సో, లాస్ట్‌లో ఇవన్నీ మ్యారినేట్ చేసింది ఫిషెస్ ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో, ఒక 15 మినిట్స్ కుక్ అవ్వగానే ఫిష్ మసాలా చల్లేసి ఇంకా కొత్తిమీరతోటి గార్నిష్ చేశారనమాట. కర్రీ అయితే మాత్రం సూపర్ టేస్టీ వచ్చింది. ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. బెండకాయలతో ట్రై చేయడం అనేది విన్నట్లున్నాను. బట్ నేను ఎప్పుడైతే తినలేదు, ట్రై చేయలేదు. నేను కొన్నిసార్లు పక్కకెళ్ళేసి పిల్లలు గొడవ చేస్తుంటే పక్కకెళ్ళేసి వచ్చే గ్యాప్‌లో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయన్నమాట. సో, నేనైతే మ్యాక్సిమం అంతా చెప్పాను. సో, మళ్ళీ కావాలి అని అంటే మాత్రం పక్కా ఇంకొకసారి వీడియోని చూడండి. సో, ఈ ఒక 15 మినిట్స్ కుక్ అవ్వాలి. వెంటనే దాంట్లో గరం మసాలా వేసి ఫిష్ మసాలా వేసి దించేసారనమాట.